రాశి ఫలాలు. ఇప్పుడు మన స్టార్ మాలో ఆదివారం ఉదయం 7 గంటలకు శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు బహుళపక్షం శుక్రవారం 14 ఫిబ్రవరి 2025. విధియ రాత్రి 9 గంటల 53 నిమిషాల వరకు, పుబ్బ నక్షత్రం రాత్రి 11 గంటల 8 నిమిషాల వరకు, వర్జం ఉదయం 7 గంటల 5 నిమిషాల నుండి 8 గంటల 51 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 2 నిమిషాల నుండి 9 గంటల 48 నిమిషాల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషాల నుండి 1 గంట 39 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: శ్రీ మహాలక్ష్మీదేవి స్తోత్రం చదవండి, లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. మేషరాశి. ఏదో బంధువులకి రుణపడి ఉన్నట్టుగా, వాళ్ళ దగ్గర మీరు అప్పు తీసుకున్నట్టుగా మిమ్మల్ని పదే పదే ధన సహాయం చేయమని చికాకుకు గురి చేస్తారు. వృషభ రాశి. శుభకార్యాదికి సంబంధించిన అంశాలు అనుకూలిస్తాయి. స్నేహితుల ద్వారా ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. మిథున రాశి. తాత్కాలిక వ్యాపారాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులను పెట్టగలుగుతారు. కర్కాటక రాశి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ముడిపడతాయి. పిల్లల్ని చదువుల్లోనే కాక ఇతరితర విషయాలలో కూడా ప్రోత్సహించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. సింహరాశి. రుణ సంబంధమైన సమస్యల నుండి బయటపడడానికి స్థలాలను అమ్మాలన్న ఆలోచనలు కలుగుతాయి. కన్యారాశి. గృహప్రవేశము, పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. మీరు అనుకున్న విధంగా వాటిని ఘనంగా నిర్వహించగలుగుతారు. తులారాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. తాకట్టు పెట్టిన నగలను విడిపించడానికి మీరు ఎంతగానో ప్రయత్నిస్తారు. వృశ్చిక రాశి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. విదేశాలలో చదువుకోవాలని చేసే ప్రయత్నాలు, ఇక్కడే ఉండి పెద్ద యూనివర్సిటీలలో సీటు సంపాదించడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగరీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. ధనస్సు రాశి. రుణ సంబంధమైన సమస్యల నుండి నెమ్మదిగా బయటికి రాగలుగుతారు. రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు. మకర రాశి. రాజకీయ పైరవీలు లాభిస్తాయి. వ్యాపారంలో పురోగతిని ఏర్పరుస్తుంది. కుంభరాశి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. దైవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. మీనరాశి. రాజకీయాల పట్ల మక్కువ కనబరుస్తారు. ఈ ద్వారా వ్యాపారాన్ని మంచి మార్గంలో ఉంచగలుగుతారు. ధనాన్ని అందుకోగలుగుతారు.